ఆడవాళ్ళకి ఆర్థికంగా ఎంత అండగా ఉన్నారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ అధికారం పోతే మొన్న మధ్యలో మీరు చూసుంటారు, ఒక మినీ మేనిఫెస్టోని ఒకటి రిలీజ్ చేశారు అధ్యక్ష. అది జగనన్న పథకాలకు పేర్లు మార్చాడు అధ్యక్ష. అలాగే జగనన్న ఆలోచనలకి తన స్టిక్కర్స్ని మార్చారు అధ్యక్ష. జగనన్న పాలసీల్ని కాపీ కొట్టి మార్కెట్లో దించిన ఈ మినీ మేనిఫెస్టోని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. కసాయి వాడిని గొర్రెలు నమ్ముతాయేమో కానీ చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇక ఎప్పటికీ నమ్మరు అన్న విషయం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల తల్లులకి పంగనామా అనే పథకాన్ని అమలు చేసి ఈరోజు తల్లులకి వందనం అనే పథకాన్ని అమలు చేస్తామంటున్నారు అధ్యక్ష. ఇవన్నీ మాయ మాటలని మహిళలకు తెలుసు అధ్యక్ష. కానీ జగనన్న విషయంలో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 4 ఏళ్లలో 44 లక్షల మంది తల్లులకి 26,000 కోట్ల అమ్మఒడి పథకం ఇచ్చారు. అలాగే మీరు చూస్తే డ్వాక్రా అక్క చెల్లెములు 80 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా 19,178,000 కోట్లు ఇచ్చారు. అలాగే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలకి వైఎస్ఆర్ చేయూత్ అనే పథకాన్ని ఇచ్చారు. అలాగే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు ఈ అసెంబ్లీ నుండి పారిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి, అరెస్ట్ చేస్తారేమో అని ఢిల్లీలో దాక్కున్న లోకేష్కి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి, మొన్న ఇదే అసెంబ్లీలో తొడగొట్టి ఈరోజు తోక ముడిచి పారిపోయిన బాలకృష్ణ గారికి చెప్తున్నాను అధ్యక్ష, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంలో అమలు చేసిన పథకాలు మీ నాయకుడు 14 ఏళ్లలో అమలు చేశాడా? మీరు సవాల్ స్వీకరిస్తారా? డిస్కషన్కి రాగలరా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. పసుపు జెండా పట్టుకున్నోళ్ళైనా, ఎర్ర జెండా పట్టుకున్నోళ్ళైనా, లేదా ఏ జెండా ఏ ఎలక్షన్కి పట్టుకుందామని ఎదురు చూసే వాళ్ళైనా కూడా వారి జెండా ఏదైనా సరే జగనన్నల మహిళా అజెండాతో పనిచేసే నాయకుడిని ఈ దేశంలో ఎవరినైనా చూపించగలరా అని ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మన సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు చేస్తున్న తీర్మానానికి కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక మహిళగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఒక మహిళా మంత్రిగా నేను గర్వపడుతున్నాను, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను ఫైనల్గా ఒకటి అధ్యక్ష, ఈరోజు ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాను అన్నాడు అధ్యక్ష. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు అధ్యక్ష? ఆయన్నే జైలుకు పంపించాడు అధ్యక్ష. ఇంకోటేమో జగన్మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తానన్నాడు అధ్యక్ష. ఆ స్టేట్మెంట్లు ఇచ్చినోడు ఈరోజు భయపడి స్టేట్ వదిలి ఢిల్లీకి పారిపోయాడు అధ్యక్ష. జగనన్నని భయపడతానన్నా, జగనన్నని ఇంటికి పంపిస్తానన్నా, లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అర్థమైందా రాజా? అధ్యక్ష, విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. రాబోయే 2024 ఎలక్షన్స్లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. ఇది నేనంటున్న మాట కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది
అక్కా చెల్లెలు జగనన్నని తమ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు చెప్తున్న మాట అధ్యక్ష మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న జగనన్నకి ఈ సభ సాక్షిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నారు. జగనన్న మీకు నా సెల్యూట్. ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఈ సభలో చేస్తున్న తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతూ మా మహిళల కోసం ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, సభ్యులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.